హాయ్ అండి, ఇది స్పెషల్ చికెన్ కర్రీ అన్నమాట. 2 kgs చికెన్కి 4 ఆనియన్స్, 3 టమాటోస్, 3 గ్రీన్ చిల్లీస్ తీసేసుకోవాలా. తర్వాత వాటిని చక్కగా నీట్గా కట్ చేసేసుకోవాలి, స్మాల్ పీసెస్. మా అవ్వగారు చక్కగా నాకు నీట్గా కట్ చేసి హెల్ప్ చేశారనమాట. ఆవిడికి 80+ అండి. మా నాన్నగారికి అవ్వనమాట. ఎంత నీట్గా చేశారు కదా. అదే అండి పెద్దవాళ్ళకున్న పేషెన్స్ అంటే. ఇలాగా కర్రీ కావాల్సిందంతా మనం రెడీ చేసేసుకోవాలా. చిల్లీ పౌడరు, పట్టా, లవంగం, సోంపు పొడి, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెస్ట్ అండ్ ఆల్ యూ నో కదా. అలాగా అన్నీ తీసేసుకున్న తర్వాత బాణలు పెట్టేసి పాత్ర ఆయిల్ వేసేసుకొని కరివేపాకు వేసుకోవాలా. కరివేపాకు వేయడం వల్ల మనకి సోంపు పొడి అనేది మాడదనమాట. సో ఫస్ట్ అందుకే ఎప్పుడు కరివేపాకు వేసి మళ్ళీ సోంపు పొడి వేస్తాను. అలాగా ఫ్రై అయ్యాక చిల్లీస్ వేసేసుకున్నాను, కట్ చేసినవి. అండ్ దెన్ ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ అయితే అవ్వకూడదు. ఇలాగా ట్రాన్స్ఫర్ కలర్ అయ్యాక మనం ఆల్రెడీ వాష్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలన్నమాట. చికెన్ కూడా వేసి మంచిగా వాడ్చుకోవాలండి. ఎప్పుడు కానీ ఫస్ట్ ఒక అట్లీస్ట్ 10 minutes వాడ్చుకుంటేనే బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఈ చికెన్ వాడేటప్పుడే మనము పసుపు, ఉప్పు కానీ వేసి వాడిస్తే ఇంకా నీచు స్మెల్ అనేది కూడా లేకుండా ఉంటుందన్నమాట. మనము ప్లేట్ కవర్ చేయకుండా ఆల్మోస్ట్ వరకు ఇలాగే ఫ్రై చేస్తే ఆ వాటర్ అంతా కూడా కొంచెం ఎవాపరేట్ అయిపోతుందన్నమాట మంచిగా. నేను ఆల్మోస్ట్ మసాలా ఎక్కువ యూజ్ చేయనండి. మామూలుగా నాన్ వెజ్ అన్నిటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలండి. ఏ నాన్ వెజ్ అయినా రుచిగా ఉంటుంది. అండ్ దెన్ దేనికైనా చేయడానికి పేషెన్స్ ఉంటేనే మంచిగా ఉంటుందండి. అలాగా చేయాలన్నమాట. సో ఇలాగ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాక మంచిగా ఫ్రై పెట్టేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, ఎంతసేపు ఆడిస్తే అంత రుచిగా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుంది కదా, చికెను కొంచెము నార్మల్ కన్నా కొంచెం హాట్గా అవుతుంది. అలా అవ్వగానే మనము చిల్లీ పౌడర్ వేసేసుకోవాలన్నమాట. 10 tablespoon అనమాట, మా స్పూన్. దీంతో దట్ మీన్స్ ఎవరికైనా ఇప్పుడు నేను క్వాంటిటీ ఆల్రెడీ నేను పెట్టున్నానని అంత క్వాంటిటీ తీసుకోవాలా 2 kgsకి. సో ఇలాగా కలుపుకుంటూ కొంతసేపు ఫ్రై చేయాలన్నమాట. ఇలా వాడుస్తూ ఉండగానే మనకి ఆయిల్ అనేది బయట వచ్చేస్తుంది అనమాట, తనిగా సెపరేట్ అవుతుంది అనమాట వాటర్లో నుంచి. అలాగా వచ్చినప్పుడు కొత్తిమీర, కరివేపాకు వెంటనే నేను యాడ్ చేసేస్తాను. అగైన్ ఆల్రెడీ ఫస్ట్ కరివేపాకు వేసుకుంటాం కదా, తర్వాత కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆ కర్రీ లీవ్స్ మనం తింటే కూడా మనకు కూడా హెల్త్కి మంచిదండి, చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఇలాగా ఉడికాక మనము త్వరగా అవ్వాలంటే ఒక వెంటనే ఏంటంటే వేడి నీళ్ళన్నా కాంచుకోవాలా, లేకుంటే కెటిల్లో అన్నా పెట్టేసుకుంటే మనకి చికెన్ కర్రీ త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇలాగా ఉడికాక హాఫ్ చికెన్ ఉడికాక టమాటో వేసుకోవాలండి. దానివల్ల ప్లస్ పాయింట్ ఏమంటే టమాటాలు వేస్తే త్వరగా ఉడకదనమాట. సో చికెను హాఫ్ ఉడికాక టమాటాలు వేస్తే మంచిగా ఉడికిపోతుంది. మనకి ఉప్పు, కారం అనేది కూడా మంచిగా బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఇలాగా చేసేసుకొని బాగా ఉడికాక తెలుస్తుంది కదా, డైరెక్ట్గా ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. లేకుంటే మనకి కొంచెం కర్రీ ఎక్కువ కావాలంటే కొబ్బరి మాత్రం యాడ్ చేసేసుకోవాలి. ఓన్లీ కొబ్బరి మాత్రం గ్రైండ్ చేసేసుకొని మెత్తగా ఇలా యాడ్ చేసేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అండి. ఈ చికెన్ కర్రీ అయితే నార్మల్గా పూరీకి, దోశకి కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది. చపాతీకి మేమైతే ఇడ్లీకి చేసుకున్నాం అనమాట. సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. లెస్ మసాలా కదా, సో మస్ట్ అండ్ షుడ్ ట్రై అనమాట. మేము ఇలాగా ఇడ్లీ చికెన్ కర్రీ పులుసు చేసుకొని తింటామన్నమాట. చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్.